శుభోదయం. ఈనాటి విశేషం లావణ్య వ్యాప్తి వ్రతం వృశ్చిక సంక్రమణం. సూర్యనారాయణమూర్తి వృశ్చిక రాశిలోనికి ప్రవేశించేటటువంటి రోజు ఈరోజు. దీనికి వృశ్చిక సంక్రమణం అని పేరు. కార్తీక మాసంలో బహుళపక్షంలో పాడ్యమి, విధియ ఈ తిథులలో లావణ్య వ్యాప్తి వ్రతం అనే వ్రతాన్ని చేయాలి అని మనకు సంప్రదాయం చెబుతుంది. భోజనం ఏర్పాటు చేయాలి, వనభోజనం ఏర్పాటు చేయాలి. ఈ రోజున కార్తీక మాసం అంటేనే మనకు వనభోజనాలు. ప్రత్యేకించి పాడ్యమి, విధియ ఈ రోజులలో భోజనం ఇలా ఏర్పాటు చేస్తే మరింత విశేషమైనటువంటి పుణ్యబలం మనం సముపార్జించుకోగలుగుతాం అంటూ పద్మపురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, అనేక ఇతర పురాణాలు ఇలా బోధిస్తున్నాయి. కార్తీక పురాణంలో కూడా ప్రత్యేకించి ఈ రోజున వనభోజన సంబంధితమైన కథలను వినాలి, ఆచరించాలి అని కూడా చెప్పబడి ఉంది. వనభోజనం ఎలా చేయాలి? ఈనాటి కాలంలో మనం వనభోజనాలకి వనాలకి వెళుతున్నామా? కుల, మత, వర్గ ఇత్యాదిగా గల సంఘాలు ఏర్పాటు చేసేటటువంటి వనభోజన కార్యక్రమాలలోనికి వెళ్ళి పాలు పంచుకొని భక్తిని సంపార్జించుకుంటున్నామా, లేక యుక్తితో లౌకికమైన విషయాలతో పాలు పంచుకుంటున్నామా అనే ఆలోచన చేస్తే రెండవదే ఎక్కువ అనే సమాధానం వస్తుంది. వనభోజనం సూర్యోదయం 6 నుంచి 9 ఈ 3 గంటల మధ్య కాలంలో ఒక అరటిపండు తినాలి. 9 నుంచి 12 వరకు ఉండేటటువంటి రెండవ యామము ఈ మధ్యకాలంలో గ్లాసు పాలు తాగాలి. 12 నుంచి 3 వరకు ఉండే ఈ మధ్యకాలంలో గ్లాసు మంచి తీర్థం, మంచినీళ్ళు మాత్రమే తీసుకోవాలి. 3 నుంచి 6 వరకు ఉండే 4వ యామం ఈ కాలంలో భోజనం చెయ్యాలి. ఈ భోజనం కూడా సంపూర్ణంగా కాకుండా పరమేశ్వరునికి ప్రీతికరంగా ఏది నైవేద్యంగా సమర్పించామో దానినే ప్రసాదంగా స్వీకరించాలి. పదార్థాన్ని ద్వితీయం అంటే రెండవ మారు వడ్డించుకోకుండా భోజనం చేయాలి. ఇది వనభోజనం అంటే. పైగా ఈ వనభోజనం చేసే సమయంలో ఉసిరిక చెట్టు, జమ్మి చెట్టు, బిల్వం చెట్లు, మామిడి చెట్లు ఇలా అనేక చెట్ల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. చెట్ల పైన మనం ప్రీతి పెంచుకున్నాం. వృక్షో రక్షతి రక్షిత అని చెప్పుకుంటూనే వనభోజనాలలో కూడా ఓహో అంటూ మనం ఆచరిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఈ సమయంలో మనం ఉసిరిక చెట్టును స్థాపించాలి. అలా కాకుండా ఎక్కడో ఉన్న ఉసిరిక చెట్టు కొమ్మలని విరుచుక వచ్చి ఇక్కడికి స్థాపన చేసి నమస్కారం చేసి భోజనం చేద్దాం రండి అని చెబుతూ బూట్లతో, మేజోళ్లతో, చేతిలో కాగితం ముక్కలతో నిలుచుని చేసేటటువంటి భోజనం ఇది వనభోజనం అని మనం చెప్పుకోకూడదు. ఇవి మన భోజనాలు అనాలి. ఇవి వనభోజనాలు కావు, ఇవి మన భోజనాలు. మనకు కావలసినటువంటి లౌకికమైనటువంటి పెండిండ్లు, ఉద్యోగాలు, ప్రమోషన్లు, సంబంధాలు, మానవ సంబంధాలని పెంపొందింపజేసేటటువంటి మన భోజనాలు అని చెప్పుకోవాలి. కార్తీక మాసంలో ఈ రోజున విధియ భోజన దానం లావణ్య వ్యాప్తి వ్రతం అనే వ్రతం ఈరోజు ఆచరించాలి అంటుంది కార్తీక పురాణం. అంటే మనలో ఒక నైగనిగ్యం, వెలుగులు, కాంతి పుంజాలు పెంపొందింపజేసుకునే నిమిత్తమై ఇందాక చెప్పుకున్నట్టుగా అరటిపండు, గ్లాసు పాలు, గ్లాసు మంచినీళ్ళు, ఆ పిమ్మట రెండవ మారు వడ్డించుకోకుండా పాత్రలో, విస్తరిలో, అరిటాకులో వడ్డించిన పదార్థాలను వాటిని మాత్రమే స్వీకరించడం ఇది వనభోజనం. ఉదయం నుంచి కూడా చక్కగా శివారాధన చేస్తూ విష్ణువును తులసిదళాలతో అర్చిస్తూ ఇలా 4 గంటల వరకు కూడా కాలం గడిపి ఆ పిమ్మట చెట్ల క్రింద వరుసగా కూర్చొని విస్తరి, మోదుగ ఆకు, ఈ కార్తీక మాసంలో మోదుగ ఆకులోనే భోజనం చేయాలి అని కార్తీక పురాణం చెబుతుంది. కాని పక్షంలో అరటి ఆకు, వీటిలో
పదార్థములను వడ్డించుకొని ఈ పదార్థములు కూడా మళ్ళీ వంకాయ, టొమాటో, అనపకాయ, గుమ్మడికాయ, ఆలుగడ్డలు కాకూడదు. ఇవి కాకుండా మిగతా పదార్థాలను దొండకాయ, బెండకాయ, తోటకూర, పాలకూర ఇలాంటి పదార్థాలతో సాత్వికమైన భోజనాన్నే చేయాలి. రెండో మారు వడ్డించుకోకుండా చేసే భోజనం ఇది వన భోజనం. ఆ స్వామిని స్తోత్రం చేస్తూ ఇదంతా కూడా మనస్సుకు బలాన్ని ఇచ్చుగాక అని మనం చేసేటటువంటి 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేసేటటువంటి భోజనం ఇది వన భోజనం. కనీసంగా 3 తర్వాత భోజనం చేయాలి, అపరాహ్న సమయం దాటాలి. ఇది ఈనాటి విశేషం. లావణ్య వ్యాప్తి వ్రతం వన భోజనం. కోటి దీప కాంతులలో ఈ రోజున మనం మనకు చేతనైనట్లుగా మనకు తోచినట్లుగా ఒక చక్కటి దీపం వెలిగిద్దాం. 12వ రోజున మన దీపం కోటి దీపాలలో ఒకటిగా వెలుగులను ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు.